మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. నియంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకున్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. మాకు సిబిఐ విచారణకి ఇవ్వండి, 48 గంటల్లో కేటీఆర్ ను బొక్కలో దోస్తాం, హరీష్ రావును చెర్లపల్లికి పంపిస్తామన్నాడు. 3 నెలల కింద అసెంబ్లీలో సగం రాత్రి వరకు చర్చ పెట్టి సిబిఐకి పంపించినాం కాళేశ్వరం అవినీతి మీద. ఎందుకు ఇవాళటి వరకు సిబిఐ ఎఫ్ఐఆర్ చేయలేదు? ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ 50 కోట్లు మెక్కిండనే ఆధారాలతో సహా ఏసీబీ కేసు పెట్టి గవర్నర్ గారిని కేటీఆర్ ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ గారు అనుమతిస్తలేరు. దీని వెనకాల ఉన్న గూడు పుటాని ఏందో ఆలోచన చేయండి. దీని వెనకాల ఉన్న చీకటి ఒప్పందం ఏందో ఆలోచన చేయండి. నేను కిషన్ రెడ్డి గారిని ప్రశ్నించిన, ఎప్పటిలోగల సిబిఐ అనుమతి తెస్తావో, ఎప్పటిలోగల గవర్నర్ అనుమతి ఇస్తావో చెప్పబోయా అంటే రేవంత్ రెడ్డికి సవాలు విసురుతున్నా, చర్చిస్తా, నా ఇంటికి వస్తా అంటున్నాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి కాదు రావాల్సింది, మోడీ గారి ఇంటికో. ఎందుకు మోడీ గారు అనుమతి ఇస్తలేవు? గజ దొంగ కేసీఆర్ ను జైల్లో వేయడానికి అనుమతి ఇవ్వమని మోడీ గారిని అడుగు. నన్ను అడిగితే ఏమొస్తుంది? నువ్వే కదా అడిగింది. సిబిఐ విచారణకి ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినావు కదా. నీ డిమాండ్ ప్రకారం ఇవాళ సిబిఐకి మేము కేసు ఇచ్చినాం. సిబిఐ నీ కిందనే కదా పనిచేసేది, మీ మోడీ గారు అమిత్ షానే కదా పెద్దలు. మరి సిబిఐ అనుమతి తీసుకురామంటే నన్ను దబాయించడానికి, బెదిరించడానికి చూస్తుండు. అయ్యా కిషన్ రెడ్డి గారు, నువ్వు భయపడితే భయపడడానికి ఎవరు చిన్నపిల్లగారు లేరు, లాగుదోడుకొని లేవు. చాలా మందిని చూసినాం. నువ్వే కాదు, నియంతలాగా నీలిగిన కేసీఆర్ మా కాంగ్రెస్ కార్యకర్తలు బండకేసి కొడితే ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకున్నాడు, లేవలేకున్నాడు. మా కాంగ్రెస్ కార్యకర్తల దెబ్బకు ఆయన కారు షెడ్డుకు పోయి ఈ రోజు కార్ఖానాలో అడ్డంగా వండింది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో బోర్ల వంతే ఆయన కారు కార్ఖానాలో ఎల్లెల్కల పడ్డది. ఇవాళ నీకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సత్తా నీకు తెలియదు. ఆయన కింగ్ అవుతాడంట, బొంగేం కాదు. డిపాజిట్ తెచ్చుకుంటావా కిషన్ రెడ్డి? జూబ్లీస్ లా నేను అడుగుతున్నా. నువ్వు డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వు గెలిచినట్టే కిషన్ రెడ్డి. పార్టీని తాకట్టు పెట్టి కేసీఆర్ ని కాపాడు కాదు, కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ ను ఎప్పటి లోపల బొక్కలేస్తావో చెప్పి అప్పుడు ఈ జూబ్లీస్ లో ఓట్లు అడుగు. ఇవాళ మూసీ నదిని మనం అభివృద్ధి చేసుకుందామంటే వద్దని అడ్డం పండుతున్నారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్. నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డిని, అహ్మదాబాద్ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ లో యోగి గంగా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు, ఢిల్లీలో బీజేపీ యమునా నదిని అభివృద్ధి చేసుకోవచ్చు. మరి హైదరాబాద్ ఏం పాపం చేసిందయ్యా? మూసీ నదిని అభివృద్ధి చేసుకోవద్దా? మా పేదోళ్లకు ఉద్యోగ అవకాశాలు రావద్దా? ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ను బండకేసి కొట్టండి. 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు, 3 సార్లు బీజేపీ ఎంపీని గెలిపించారు. ఒక్క అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి.